యేసు చేసిన అద్భుత కార్యాలన్నింటిలోకెల్లా గొప్ప కార్యం ఏంటి అని అడిగితే మరణించిన లాజరును తిరిగి బ్రతికించడం అంటారు. ఎందుకు? ఆయన లాజరును మాత్రమే బ్రతికించారా అంటే కాదు. ఆయన నాయినా అను ఊరిలో ఒక విధవరాలి కుమారుణ్ణి పాడ మీద నుండి చిన్నవాడా లే అని చెప్పగానే ఆ చిన్నవాడు లేచాడు. అలాగే సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తెను సైతం చిన్నదానా లెమ్మని చెప్పగానే వెంటనే ఆమె లేచింది. మరి లాజరు పట్ల దేవుడు చేసిన కార్యం ఎందుకు అంతటి గొప్పతనాన్ని సంచరించుకుంది అంటే లాజరు అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయింది. శరీరం కుళ్ళిపోయే స్థితిలో ఉంది. ఇక లేనటువంటి ఆశ పడడానికి వీలు పట్టనటువంటి సందర్భం. ఆయన ఆ కుళ్ళిపోయిన స్థితి నుండి లాజరును బ్రతికించడం అనేది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, అందుకే ఆయనకు మరణం మీద అధికారం ఉందని, నిత్య జీవాన్ని సమస్త మానవాళికి ఆయన ప్రసాదించగలడని తెలుస్తుంది. మరి లాజరుకు జీవాన్ని పోసిన దేవుడు చతికిల పడిపోయిన ఎదుగు బొదుగు లేకుండా ఉన్న నీ జీవితాన్ని బాగు చేయలేడా?